Hi everyone, I'm Dr. Harika, fertility specialist, Fertinen Hospital, Secunderabad branch. సో చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక కామన్ డౌట్ అడుగుతూ ఉంటారు. వైట్ డిశ్చార్జ్ అవుతుంది మ్యామ్ ప్రెగ్నెన్సీలో, బేబీకి ఏదైనా ప్రాబ్లమా, ప్రెగ్నెన్సీకి ఏదైనా ప్రాబ్లమా అని చాలా వరకు కామన్గా అడిగే డౌట్ ఇది. సో ఈరోజు ఈ వీడియోలో వైట్ డిశ్చార్జ్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి డిస్కస్ చేద్దాం. సో కామన్గా నార్మల్గా వైట్ డిశ్చార్జ్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది నార్మల్. సో దీన్ని మనం లుకోరియా అని అంటూ ఉంటాం అన్నమాట. సో ఈ వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే, మనకు ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ అలాగే కూడా ప్రెగ్నెన్సీలో మనకి బ్లడ్ సర్క్యులేషన్, వెజైనాకి, సర్విక్స్కి బ్లడ్ సర్క్యులేషన్, రక్తం సరఫరా అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట, విచ్ ఇస్ నార్మల్, ఫిజియలాజికల్ అంటాం. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల గ్లాండ్స్ నుంచి అధికంగా సెక్రీషన్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ టూ మెయిన్ రీజన్స్ వల్ల మనకి వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా ఉంటుంది అనమాట. సో ఈ వైట్ డిశ్చార్జ్ నార్మల్ అని ఎప్పుడు తీసుకుంటామంటే, ఇది జనరల్గా థిన్ ఉంటుంది, అంటే పల్చగా ఉంటుంది అనమాట. కలర్ అంటే వైట్ కలర్ ఆర్ మిల్కీ వైట్ కలర్ ఉంటుంది, ఒక్కోసారి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ ఎటువంటి స్మెల్ ఉండదు, ఎటువంటి కంప్లైంట్స్ అంటే కడుపు నొప్పి లేవడం, ఇచ్చింగ్ అంటే దురదలు ఇవ్వడం, అండ్ అలాగే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, టాయిలెట్కి వెళ్ళినప్పుడు మంట మండడం, ఇలాంటివి అన్నీ కూడా ఉండవన్నమాట. సో ఇదంతా కూడా మనం నార్మల్ వైట్ డిశ్చార్జ్ అని కన్సిడర్ చేస్తూ ఉంటాం. అండ్ దీనివల్ల మనకి మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఏంటి అంటే, ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఒక ప్లగ్ లాగా ఫామ్ అయ్యి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. దేనికి? ఒక ప్లగ్ లాగా ఫామ్ అయ్యి వెజైనాలో వండుకుంటూ మనకి యూట్రస్ లోపలికి ఇన్ఫెక్షన్స్ని వెళ్ళనివ్వకుండా మనకి గర్భసంచిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే బేబీని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సపోజ్ మీరు ఇలా చూసినట్టయితే టెన్షన్ పడొద్దు, అండ్ నార్మల్గా ఇది వైట్ డిశ్చార్జ్ నార్మల్ అని కన్సిడర్ చేస్తూ ఉంటాం. మీరు గైనకాలజిస్ట్ని లేదా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఎప్పుడు కలవాలి అంటే, సపోజ్ వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్గా లేదు అంటే, కలర్ అనేది ఐదర్ ఎల్లో కలర్ ఉంది ఆర్ గ్రీన్ కలర్ ఉంది ఆర్ కర్డీ వైట్ అంటే పెరుగు లాగా ఉంది అన్నప్పుడు మీరు గైనకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుందన్నమాట. ఈ 3 కండిషన్స్ నేను ఏవైతే మెన్షన్ చేసానో అవన్నీ కూడా యూజువల్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. లేదా వైట్ డిశ్చార్జ్ అనేది స్మెల్ వస్తుంది అంటే ఫౌల్ స్మెల్లింగ్ ఉంది, లేదా కడుపు నొప్పి వస్తుంది, లేదా బాత్రూంలో టాయిలెట్కి వెళ్ళినప్పుడు మంటగా ఉంది, దురద ఉంది, ఇవన్నీ కంప్లైంట్స్ ఉన్నప్పుడు కూడా మీరు నార్మల్గా గైనకాలజిస్ట్ని కలవాల్సి ఉంటుందన్నమాట. సో మీరు గైనకాలజిస్ట్ని కలిసినట్టయితే వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, పర్స్పెక్యులమ్ అని అంటామన్నమాట. సో స్పెక్యులమ్ పెట్టి వైట్ డిశ్చార్జ్ ఎక్కడి నుంచి వస్తుంది, సో సర్విక్స్, వెజైనా అనేది హెల్దీ ఉందా లేదా, సో వైట్ డిశ్చార్జ్ కలర్ ఎలా ఉంది, కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది చూసుకొని, ఇంకా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్గా క్వాంటిటీ కంటే ఎక్కువ ఉన్నా కూడా లేదా అదర్ సిమ్టమ్స్తో ఉన్నప్పుడు మాత్రం వెంటనే మీరు గైనకాలజిస్ట్ కలిసినట్టయితే వాళ్ళు దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కోసారి దీనివల్ల ఇన్ఫెక్షన్ అనేది మనకి యూట్రస్కి, బేబీకి స్ప్రెడ్ అయినప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో అంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ లేదా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కొద్ది వరకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ చూసినా కూడా మీరు వెంటనే గైనకాలజిస్ట్ని వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ.